టీవీకే విజయ్ తో తనను పోల్చడంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయ్ గెలుపుతో తన గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు పరిస్థితులు వేరు, ఏపీలో పరిస్థితులు వేరు అన్నారు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారన్నారు. అందరూ తనను వదిలేసిన పార్టీని ముందుకు తీసుకువెళ్లానన్నారు. జనసేన లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ పార్టీ కాదు, వివిధ పార్టీల సిద్ధాంతాల నుంచి మంచి అంశాలతో పార్టీని స్థాపించామన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళ, యూపీకి చేరిందన్నారు పవన్ కళ్యాణ్. 150 మందితో మొదలైన జనసేన సభ్యత్వం 21,50,000కు చేరిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రజాక్షేత్రంలో ఎక్కువ తిరగడంతో తనకు సైనసైటిస్, ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా చేయలేదన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2008 నుంచే పార్టీని ఎలా నడపాలో ప్రణాళికలు వేసుకున్నానన్నారు. జనసేన అనేది 25 ఏళ్లుగా తనలో రగిలిన ఆలోచన అన్నారు పవన్. సీఎం అయిపోవాలని నేను పార్టీ పెట్టలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో జనసేన ప్రచారం చేసిన చోట ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారన్నారు పవన్ కళ్యాణ్.